చికెన్ కర్రీ చేసుకుందామండి. దానికి మ్యారినేషన్ ముందు పెట్టుకోవాలి. ఆ మ్యారినేషన్ కోసం మీకు చెప్తున్నాను. ముందు చికెన్ తీసుకొని అందులో కొంచెం చికెన్ మసాలా వేసుకొని, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, కొంచెం కర్డ్ వేసుకుందామండి. గ్రేవీ చాలా బాగా వస్తుంది తెలుసా. ముక్క కూడా చాలా స్మూత్గా ఉంటుంది. గరం మసాలా పొడి, కారం చూడండి, కొంచెం కారం మేము ఎక్కువ తింటాం, అందుకని ఎక్కువ వేసుకోండి. మీరు చూసుకొని వేసుకోండి. కారం ఉప్పు అనేది మాత్రం ఎవరికాలు చూసుకొని వేసుకుంటే మంచిది. ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండి, అంతే వేసేసాం కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుంటాం. మనం అలా కోట్ చేస్తున్నాం. ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 1 అవర్ ఇలా పక్కన పెట్టేసుకుంటాం. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. డీప్లో కాదు, నార్మల్గా పెట్టుకుంటాం కదా, అక్కడ పెట్టుకుందాం. ర్యాక్స్ ఉంటాయి కదా, ఆ ర్యాక్స్లో పెట్టేసుకున్నాం. గుడ్ మార్నింగ్ అండి. మ్యారినేషన్ అయిపోయింది, 1 అవర్ అయిపోయింది. ఇలా అయిందనమాట. ఓకేనండి. ఇప్పుడు ఎలా చేసుకుంటాను, ముందుగా ఆయిల్ పోసుకుంటామండి. కడాయి పెట్టుకొని 2 స్పూన్లు చాలండి. ఆల్రెడీ 1 స్పూన్ వేసి ఉంచాను, సరిపోతుంది. ఆగేసరికి కొంచెం కరివేపాకు తీసేసి, మేము అయితే రొబ్బలు తీసేసి పెట్టుకుంటాం డబ్బాలో, లేదంటే ఇలా తీసి పెట్టుకుంటాం వాష్ చేసుకొని ముందు. ఇలా పెట్టుకుంటే అది కూడా వాష్ చేశాక తడితో పెట్టకూడదు, బూజు పట్టేస్తుంది. అలా కాకుండా ముందు ఒక పేపర్ మీద దేని మీదైనా పరిచేసుకుంటే మొత్తం అది వాటర్ అంతా పోతుంది కదా. పోయిన తర్వాత కొంచెం పొడిగా అయిన తర్వాత పెట్టుకుంటే మీకు ఒక 10 days ఉంటుంది కరివేపాకు, బూజు పట్టకుండా. కెళ్ళి మరిగిందో సేమ్ ప్యాకెట్ మీకు తెలుసుగా, అవేసాం. పచ్చిమిర్చి, ఆనియన్స్, మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ రావాలి కదా, కర్రీ కదండి, అందుకే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటాం. కొంచెం బాగా వేగాలి. చూసారు కదండి, ఇలా వేగాలన్నమాట. అంటే చూడండి, ఫ్రైలోకి లాగా మరీ బ్రౌన్గా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా కలర్ మారితే సరిపోతుంది. ఇంకా చికెన్ వేసేసుకుంటాం. వేసుకొని కలుపుకోవాలండి. ఆ కింద ఉన్న ఆనియన్స్ అవన్నీ పైకి రావాలి, మొత్తం అంతా ఫ్లేవర్ ఉండాలి కదండి. ఇలా ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపేసాం కదండి. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి అలా ఉంచేసేయాలండి. కాసేపు ఉంచేస్తే ఒక 10 minutes అలా ఉంచితే ఇది కొంచెం దానంతా అదే చాలా వరకు కుక్ అయిపోతుందండి తొందరగా. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా 1 hour. మ్యారినేట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటారా, అదేంటంటే ముక్క అనేది కొంచెం సాఫ్ట్గా మనకి, ఎలా అంటే మరి లోపల కొన్ని ఉంటాయండి, కొన్ని ముక్కలు ఏంటంటే తెల్లగా ఉండిపోతాయి లోపల. మనం కర్రీ వండుకుంటే అది చీల్ చూడండి, అది తెల్లగా ఉంటుంది. అది తినేటప్పుడు తినబుద్ధి కాదు, బోన్ అయితేనే తినాలనిపిస్తుంది. కానీ
ఈ బోన్లెస్ ఐటమ్ ఏదైనా కానీ తినబుద్ధి కాదు, ఎందుకంటే అది లోపల సరిగ్గా కుక్ అవ్వలేనట్టు అనిపిస్తుంది, అది తెల్లగా ఉండకుండా. అయితే ఇలా మ్యారినేట్ చేసుకోవడంలో ఏమైందంటే ఆ మ్యారినేట్ చేసేటప్పుడే అది చాలా వరకు లోపల వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, ముక్కకు అంతా పడుతుంది లోపల. అందువల్ల ఏంటంటే ఇలా పెట్టి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల అది ముక్క మీకు ఈవెన్గా కుక్ అవుతుంది, లోపల బయట అంతా ఒకలానే ఉంటుంది అనమాట, టేస్ట్ ఎక్కడ కూడా మీకు చేంజ్ అవుతుంది. అందువల్లే మనం మ్యారినేట్ చేసుకొని కర్రీ చేసుకుంటున్నాం. మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం కారం వేసాం కదండి, చూసుకోండి. అందరికీ ఆ కారమే సరిపోతుందని ఏం లేదు, ఇంకా కొంచెం వేసుకోవాల్సి రావచ్చు, అంటే ఒక్కొక్కలా కదా, అందుకని మాకైతే అది సరిపోదు, అందుకని కొంచెం కారం వేసుకుంటున్నాము. ఉప్పు కారం అనేది ఎప్పుడైనా కానీ మళ్ళీ మనం చూసుకుంటూ ఉండాలండి, అదే అయ్యే వరకు కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అంటే కారం చూసుకొని అవసరం లేదు, బట్ ఉప్పు మాత్రం కర్రీ అయ్యే వరకు మనం చూసుకుంటూ ఉన్నాం. స్మెల్లోనే తెలిసిపోద్ది, ఉప్పు కరెక్ట్గా సరిపోయింది అనుకోండి స్మెల్ చాలా అద్భుతంగా వస్తుంది, ఉప్పు కరెక్ట్గా సరిపోకపోతే స్మెల్ అంతగా మీకు అనిపించదు. ఇందులో వాటర్ కూడా మనం ఎక్కువ వేయనవసరం లేదండి. ఆల్మోస్ట్ మనం అలా మ్యారినేట్ చేసి ఇలా ఒక 10 minutes ఇలా పెట్టుకునేసరికి ప్లేట్ పెట్టి అప్పటికే మనకు హాఫ్ కుక్ అయిపోతుంది. అందువల్లే ఏంటంటే టీ గ్లాస్ ఉంటాయి కదండి ఇంత చిన్నవి, ఆ టీ గ్లాస్తో ఒక 2 glasses వాటర్ వేస్తే చాలా ఎక్కువ అనమాట. అదే అలా వేసేసి అది బాయిల్ చేసేసుకోవాలి. నేను ఆ 2 చిన్న గ్లాసెస్ ఉంటాయి కదండి టీ గ్లాస్, దాంతో 2 glasses వాటర్ అనుకోండి, ఇలా ఇది చిన్న గ్లాస్ వేస్తున్నాను. జస్ట్ ఏం లేదండి, మొక్కలు హాఫ్ వరకే ములుగుతాయి అన్నమాట, ఫుల్గా ములగ అంత వాటర్ వేసుకుంటే చాలు. దీనికి మరీ ఎక్కువైతే బాగోదు, పులుసులాగా అయిపోద్దండి మరీ ఎక్కువైతే, అప్పుడు తినాలనిపించదు, అందుకని. ఓకే అండి, ఇంక ఇది మూత పెట్టేసి మనం వదిలేయచ్చు. ఇది కుక్ అయ్యే వరకు మనం మూత పెట్టేసి వదిలేస్తే ఒక 10-15 minutesలో మొత్తం రెడీ అయిపోతుంది. ఒక 10 minutes మనం ఇలా వదిలేసి చూద్దాం, మీకు చూపిస్తాను మళ్ళీ 10 minutes తర్వాత ఇది ఎలా కుక్ అయింది అనేది మీకు చూపిస్తాను. అండ్ దెన్ ఇంకో 5 minutes పడుతుంది, అంతే అయిపోయింది. చూడండి చికెన్ ఇలా అయింది, 10 minutes ఇలా అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం టమాటో ముక్కలు వేసేసి మళ్ళీ ఇంకొక 5 minutes అలాగే మూత పెట్టేసి వదిలేసాం అనుకోండి, నీట్గా చికెన్ అయిపోయినట్టే. దించే ముందు మాత్రం కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకోండి, అంతే. చికెన్ కర్రీ రెడీ. ఇది మీకు కర్రీలోకి అది రైస్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి బాగుంటుంది, ఉట్టిగా కూడా తినేస్తారండి. ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది. మనకి రెస్టారెంట్ స్టైల్స్ అలాంటివి ఏమి పట్టించుకోను, కానీ ఏదో నాకు నచ్చినట్టు వండుకొని నీట్గా ఇంట్లోకి పడతాను, నీట్గా నేను తినేస్తాను, అంతే. చూడండి ఇది ఆల్మోస్ట్ డన్. కొత్తిమీర వేసి మూత పెట్టేసి చేసుకుంటే అయిపోయినట్టే. టమాటా చూసారా ఎక్కడ ఏం లేకుండా అయిపోయింది, ఇంకా అయిపోయింది అన్నమాట. చూడండి ఇంకా అయిపోయింది. చేసేద్దాం, ముక్క టేస్ట్ చేసేద్దాం. ఆల్ సెట్ అన్నమాట. చూడండి ఇది బోన్ లేనిదే. ముక్క చాలా ఈవెన్గా కుక్ అయిందండి, ఉప్పు కారం అన్నీ సరిపోయింది. ఆపేది సర్వ్ చేసేసుకోండి. ఓకే అండి, మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఓకే అండి, బాయ్ బాయ్.